ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు దయచేసి భయపడకండి, బాధపడకండి. ఎందుకంటే గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, ఇటువంటి ప్రతికూలతలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో కూడా చెప్తాను. అష్టమ స్థానంలో అష్టమ స్థానంలో ఉన్నప్పుడు సహజంగా ఈ వ్యాపారపరమైనటువంటి నష్టాలు కానీ, ఉద్యోగపరమైనటువంటి ప్రతికూలతలు కానీ, ఆర్థికంగా కొంచెం అత్యాశ పెరిగిపోవటం, ఉన్నదాన్ని ఎక్కువగా పెట్టడం అనేది, అంటే వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయటం, అవి నష్టపోవటం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ అష్టమంలో సంచరించే గురుడు ఒక లాభాన్ని కూడా ఇస్తాడు. వీళ్ళకి లాటరీల ద్వారా లాభం కలిగించే అవకాశాన్ని కూడా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు వల్ల కలుగుతుంది. కానీ అష్టమంలో సంచరించేటటువంటి గురుడికి, అంటే గురుడు సహజంగా ఏ స్థానంలో ఉన్నప్పటికీ తానున్న స్థానం నుంచి 3 స్థానాలను చూడగలుగుతాడు. గురుడు తానున్న స్థానం నుంచి 5, 7, 9 స్థానాలు చూడగలుగుతాడు. 5వ స్థానం అంటే వృశ్చిక రాశి వారికి ఏమవుతుంది, 12వ స్థానం అవుతుంది. అష్టమంలో సంచరించేటటువంటి గురు వీక్షణం 12వ స్థానం మీద ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అంటే హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి, మెడికల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి, ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాల కారణంగా సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు పాటించాలి. అలానే ఇక్కడ ఇంకొకటి, వృశ్చిక రాశి వారికి ఈ గురు వీక్షణం ఎక్కడ ఉంటుందంటే మీ రాశికి 2వ స్థానం మీద ఉంటుంది. 2వ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేతనే లాటరీస్లో కానీ వీటిలో కానీ అనుకూలత పెరగటం, మాట్లాడేటటువంటి మాట కొంచెం కంట్రోల్ తప్పటం, పై అధికారులతో సమస్యలు పెరిగిపోవటం, కుటుంబపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలగటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి రెమెడీ ఏంటో తెలియజేస్తాను. తర్వాత ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క 9వ వీక్షణం మీ రాశికి 4థ స్థానం మీద ఉంటుంది, అంటే 4వ స్థానం మీద. 4వ స్థానం తల్లికి సంబంధించినటువంటి స్థానం, మాతృస్థానం. కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం, స్థిరాస్తుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం, విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారటం, చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందడం, ఇవన్నీ కూడా గురుడు వల్ల జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి నెగిటివ్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువ నెగిటివ్స్ చెప్పట్లేదు, అంటే కొద్దిగా చెప్పేసి క్లుప్తంగా ముగిస్తున్నాను దీన్ని. బట్ ఎక్కువ డిఫికల్టీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం డిఫికల్టీస్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుని మనల్ని మనం భయపెట్టుకోకూడదు. ప్రతిదానికి, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది కదా. అలానే ఈ ప్రతికూలత తొలగిపోవాలంటే ఖచ్చితంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీళ్లలో ఒక చిటికెడు పసుపు వేసుకొని కనుక స్నానం చేసినట్లయితే గురుబలం పెరుగుతుంది, వ్యాధులు తగ్గిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలానే గురువారం రోజున ఖచ్చితంగా ఉపవాస నియమాన్ని పాటించడం అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన.